నమస్తే అండి. ఎలా ఉన్నారు? మనకు ఉగాది వచ్చేస్తుంది కదండీ! ఎప్పుడు చేసుకున్న స్వీట్లు కాకుండా కొంచెం స్పెషల్‌గా ఉండాలని ఈరోజు వెరైటీ స్వీట్‌తో మీ ముందుకొచ్చానండి. ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా చేసి ఇచ్చేందుకు చాలా ఈజీగా ఉంటుంది. హెల్తీ గూడా అండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో మన ఛానల్‌లోని ఈ మధ్య మైదాతోని చేసిన స్వీట్లు ఇలాంటివి ఏమీ మనం చేయడం లేదండి. ఓన్లీ హెల్తీగా ఉండే ఐటెమ్సే చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా నేను ముందే చూపిస్తున్నానండి. కొబ్బరికాయ, బెల్లం, జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. యాలకుల పొడి, పాలు కొంచెం, అది కూడా ఆప్షనలేనండి. తర్వాత బియ్యపిండి ఇవి ఉంటే సరిపోతాయండి. దీనికి మనం చేయడానికి నెయ్యి మాత్రం కంపల్సరీగా ఉండాలి. నూనెతో చేస్తే అంత బాగుండదు. కొబ్బరికాయ అనేది ముందుగా మనము కోరుకొని పెట్టేసుకోవాలండి. ఈ కొబ్బరికాయకి వెనక్కి బ్లాక్‌గా ఉంటుంది కదా! అది మనం తీయకూడదంటండి. ఈ మధ్య నేను విన్నాను. ఇంతకుముందు తీసేదాన్ని తెల్లగా ఉంటుందని చెప్పేసి. తెలిసిన తర్వాత తీయడం మానేసానండి. ఇది నేను ఒక ముప్పావు కప్పు అయితే తీసుకుంటున్నానండి. కొబ్బరి కూరు ముప్పావు కప్పు, బెల్లం కూడా అంత మందంలోనే తీసుకున్నాను. ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది కూడా మనం ఈ మిక్సీ జార్‌లోని వేసేసుకోవాలండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అండి. బియ్యపిండి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది. జీడిపప్పులు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఒక 5 అయితే వేసానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అయితే కొబ్బరి కోరు బదులు పాలు కూడా యూజ్ చేయొచ్చండి. మనం పాలు వేసుకుంటున్నాం కదా! అలాగే దాని బదులు మనం ఈ కొబ్బరి పాలు వేసుకోవచ్చు. ఈ పాలు అనేవి ఇలా మిక్సీలోని వేసుకొని దీంతో పాటు గ్రైండ్ చేసుకోవచ్చండి. లేదంటే మనము తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నా సరే పర్వాలేదు అన్నట్టు. నేను ఇందులోనే డైరెక్ట్‌గా వేసేస్తున్నానండి. మళ్ళీ ఇంకా పెద్ద ప్రాసెస్ మనకి ఎంత సింపుల్‌గా అయిపోతే అంత బాగుంటుంది కదా! అందుకని చెప్పేసి. తర్వాత కడాయిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే ఇప్పుడు తీసుకుంటున్నానండి. తర్వాత మళ్ళీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకో 4 స్పూన్ల నెయ్యి అయితే పడుతుంది. బట్ మీకేంటంటే ఆ రిమైనింగ్ అయితే మీకు లాస్ట్‌లో వచ్చేస్తుందండి. మీకు తెలుస్తుంది ఎలా వచ్చేస్తుందనేది. ముందుగా జీడిపప్పులు అయితే దోరగా వేయించుకొని తీసేసుకుంటున్నాను. తర్వాత పేస్ట్ ఏదైతే ఉందో మనం చేసి పెట్టుకున్నాం కదండీ, కొబ్బరి, బెల్లం ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఎంత వీలైతే అంత సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. లేదంటే అడుగంటేస్తుంది. తర్వాత యాలకులు పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఒక చిటికెడ మీద ఎక్కువే పడతాయండి. సువాసన బాగా రావాలి కాబట్టి అది కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలండి. అంతేనండి. ఇంతకు మించి మనం ఎక్కువగా వేసి కలిపే ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ లేవన్నట్టు. ఓన్లీ నెయ్యి మాత్రం ఇంకొక 2 స్పూన్లు అయితే పడుతుందండి. ఎందుకంటే ఇది చూడండి మీకు తెలుస్తూ ఉంటుంది. ఇలాగ మనకి అంటుతున్నంత వరకు మనము కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ నెయ్యి విడ్డం స్టార్ట్ అయింది చూడండి, ఇంకా మనకి ఆ నెయ్యి అంతా కూడా వదిలేస్తుంది అన్నట్టు. దానికి మనకి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ లాంటిదంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్టేజ్కి వచ్చిందో మన రెసిపీ అనేది ఆల్మోస్ట్ మనకి 90% రెడీ అయిపోయినట్టే లెక్కండి. ఇందులో మనం జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకొని కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఏమైనా నచ్చినవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే చూడండి నెయ్యి అలాగ చాలా ఎక్కువ మనకి రిలీజ్ అయింది కదా. మొత్తం మనం వేసిన ఎక్స్ట్రా 2 స్పూన్స్ కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సో దీన్ని మనం తర్వాత యూజ్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటుంది. అది కొంచెం కలర్ రావడం అలాంటిది ఏమి ఉండదండి. మనది మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఫస్ట్. అప్పుడే మనకి నెయ్యి ఏదైతే ఉందో ఎక్స్ట్రా అది కూడా మనకి ఇందులో వచ్చేస్తుంది అన్నట్టు. అందుకనే వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఫస్ట్ సర్వ్ చేసే ముందుగా. చూడండి ఆ నెయ్యి పక్కకి ఎలా వస్తుందో. సో దాన్ని అంతా కూడా మనం ఈ కడాయిలోకి మనం తీసేసుకోవచ్చు అన్నట్టు. మనకి ఇంకా చూసారా 2 స్పూన్ల పైన నెయ్యి అయితే మిగిలిపోయింది కదా, దీన్ని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ దేనికన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంతేనండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా మన రెసిపీ అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి లడ్డూలు అలా ఉండదు తినేటట్టు, వెరైటీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది మనకి కొబ్బరి, బెల్లం, నెయ్యి వేసి చేసాం కాబట్టి ఇది హెల్దీ కూడా అండి. పాలు అయితే మాత్రం మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చండి. అది బియ్యపిండి కూడా అంతేనండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మనం అవాయిడ్ చేయొచ్చు. ఇదేనండి నేను ఉగాదికి చేయబోయే స్పెషల్ స్వీట్ అన్నట్టు. ఎప్పుడు చేసేది బోర్ కొడుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం స్పెషల్గా. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.